నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ పనిచేస్తుంది. విజయభారతి సయాని. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకు అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలు ఆ హక్కులు పొందేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో సంబంధిత శాఖల అధికారులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయభారతి సయాని మాట్లాడుతూ, ప్రజల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కమిషన్కు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం పరంగా అందించాల్సిన సేవల విషయంలో కూడా కమిషన్ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు 39 గిరిజన వసతి గృహాలు, ఎస్టీ కాలనీలు, పాఠశాలలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికై కమిషన్ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మిస్సింగ్ విమెన్ గురించి మిస్సింగ్ విమెన్ ఎక్కువ ఉన్నాయి. ఎలా ఉంది ఇక్కడ క్రైమ్ రేట్ కానివ్వండి, మిస్సింగ్ విమెన్ ఎక్కువ ఉన్నాయి. మన భారతదేశ పౌరులందరికీ కూడాను మన రాజ్యాంగం కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. వాటిని మన ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ప్రాథమిక హక్కుల మాధ్యమంగా ప్రతి వ్యక్తి స్వేచ్ఛాయుతంగా జీవించడం, డిగ్నిటీతో అంటే గౌరవయుతం బ్రతకడము, దానికి ఉన్న లిబర్టీ, స్వేచ్ఛతో సమానత్వంతో డిగ్నిటీతో బ్రతకాలని చెప్పేసి ఆ హక్కు మనకుంది. ఈ హక్కులకు వయలేషన్ జరిగినప్పుడు ఎవరి ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం అనేక రకాల రంగాల మాధ్యమంగా మన యొక్క వ్యక్తులకు కావాల్సిన అవసరాలు తీరుస్తుంది. ఈ అవసరాలు తీరనప్పుడు, వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు, బికాజ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్, అప్పుడు వాళ్ళకి ప్రజలు ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అవుతారు. అక్కడ ఎన్హెచ్ఆర్సీ దానికి తగినటువంటి చీఫ్ సెక్రటరీ మొదలుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వరకు కూడాను జరుగుతున్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా ఏం జరుగుతుందో దానికి రిపోర్ట్ అడగడం, ఇవి జరుగుతుంటాయి. అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీ నుంచి జరిగేటువంటి అనేక రకాలైన ప్రజలకు జరిగేటువంటి ఆపదలు, వీటిని వెంటనే సుమోటోగా స్వీకరించి వాటి మీద కూడా మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. మరొక వైపు నుంచి స్పాట్ విజిట్స్ అని చేస్తుంటాం. ఈ స్పాట్ విజిట్స్లో గవర్నమెంట్కి సంబంధించిన అనేక అంగాలలో అది చెప్పకుండా చేయకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తాం. సపోజ్ నేను ఎన్హెచ్ఆర్సీలో బాధ్యత తీసుకున్న తర్వాత దాదాపు 39 ట్రైబల్ హాస్టల్స్కి వెళ్ళాము. చాలా ఎస్సీ కాలనీస్కి వెళ్ళడం జరిగింది. ఎస్టీ ప్రజల్ని కలవడం జరిగింది. అదేవిధంగా అనేక స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, పీడిఎస్ సెంటర్స్, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసెస్, వీటన్నిటి చెప్పకుండా వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, అక్కడ ప్రజల బాధలు వినడం, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోవడము, వాటిని ఎన్హెచ్ఆర్సీ మాధ్యమంగా పరిష్కరించేటువంటి పని చేస్తూ ఉన్నాము. ఇలా నేను చేరిన ఒక 1 ఇయర్లో నాకు చాలా గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి. అనేక మంది పెన్షన్స్ అందక, వాళ్ళకి పెన్షన్ వాళ్ళ రైట్, ఆ పెన్షన్ అందరికి బాధపడుతున్న వాళ్ళు రావడం, వెంటనే వాళ్ళకి పెన్షన్ అందడము, కోవిడ్ పీరియడ్లో అనేక మంది భోజనం తయారు చేసి అందించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఒక టెండర్ పాడుకొని తీసుకున్నారు గవర్నమెంట్ ద్వారా. వాళ్ళకి డబ్బులు అందకపోతే వెంటనే ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అనేక స్కూల్స్లో వాళ్ళకి లేని వసతుల్ని కల్పించడం జరిగింది. ఎక్కడెక్కడైతే మహిళల యొక్క గౌరవానికి భంగం కలుగుతుందో ఆ విషయాలు వెంటనే కేసెస్ స్వీకరించడము, దాని విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటము, కన్సర్న్ అధికారులకి ఒక గైడెన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అదే అందులో భాగంగానే ఈరోజు నేనంటే రాజమండ్రికి రావడం జరిగింది. రాజమండ్రిలో కూడా నేను స్పాట్ విజిట్ చేయాలనుకున్నాను. అందుకని ఏంటంటే ఎవరికి కూడా ముందుగా వెల్లడించడం జరగదు. నేను అదొక గ్రామానికే వెళ్తాను, లేకపోతే ఒక హాస్టల్కే వెళ్తాను, ఒక హాస్పిటల్కే వెళ్తాను, పోలీస్ స్టేషన్కే వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒక మెంటల్ హాస్పిటల్కే వెళ్ళొచ్చు. అది నా దగ్గర ఉన్నటువంటి అజెండాలో ఉంటుంది, చెప్పకుండా వెళ్ళిపోతాం.
అలా ఎందుకు వెళ్తారంటే వెళ్ళినప్పుడే మనకి అసలైన విషయాలు తెలుస్తాయి. ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడినప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి. అందుకోసం అందులో భాగంగా రాజమండ్రికి వచ్చినాను. ఈ రోజంతా ఇక్కడే ఉంటాను. రేపు మధ్యాహ్నం వరకు ఇందులో 2-3 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది మహిళలు కలిసి ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది, 1993లో వచ్చిన ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరి రక్షణ పట్ల దృష్టి పెడుతుంది, వయలేషన్స్ మీద ఏ ఏ అంశాల్లో తీసుకుంటాము. సపోజ్ ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసును మేము తీసుకోము, ఒక సర్వీస్ మ్యాటరు అది మేము తీసుకోము. ఇట్లా కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఎన్హెచ్ఆర్సీకి. ఆ లిమిటేషన్స్ దాటిన పరిధిలో ఉన్న అన్ని విషయాల్లో కూడా రెస్పాండ్ అవుతూ చాలా అద్భుతమైనటువంటి పని చేస్తూ వెళ్తుంది. NHRC.net మన గూగుల్లోకి వెళ్ళి చూస్తే చేస్తున్న అన్ని పనులు మనకి సమాజానికి అంతా కూడా బాగా తెలుస్తుంది. ఎవరికి ఏ విధమైన ఆపద కలిగినా ప్రభుత్వం మాకు ఈ పని చేయట్లేదు. సపోజ్ అది ఇంటర్నల్ డిస్ప్లేస్ పర్సన్స్ కావచ్చు, లేదా SC ST OBC కావచ్చు, లేదా ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, లేదంటే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. ఏ ఇష్యూ అయినా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ స్పందించకపోతే NHRCకి రావచ్చు. ఆ నెట్లో NHRC.netలో మీరు వీళ్ళ ప్రజలు పంపించాల్సినటువంటి మెయిల్ ID కూడా ఉంటుంది. దానికి పంపించాలని చెప్పేసి